డెఫినెట్లీ. కాంబినేషన్ గురించి ఏం ఫీల్ అవుతున్నారు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి ఈ కాంబినేషన్తో. యాజ్ అ ఫ్యామిలీగా చేసాం మేము ఆ దిక్కుమాలిన స్పేస్ సూట్స్ వేసుకొని చాలా కష్టాలు పడ్డాము. అందరు నవ్వుతున్నారు, మీరు నవ్వుతున్నారు. మీరు అందరు నవ్వుతున్నందుకు నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను, గర్వంగా ఫీల్ అవుతున్నాను. మా కృషికి తగిన ఫలితం దొరికిందని మేము ఫీల్ అవుతున్నాము. ఇంకేం చెప్పమంటావు? టీజర్ లాంచ్ అయితే బాగా జరిగింది. శ్రీ విష్ణు చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. వై మీ ఓం భీమ్ బుష్ సినిమా చూడాలి అని ఎవరైనా ఆడియన్స్ క్వశ్చన్ చేస్తే ఏం చెప్తారు? ఓన్లీ నవ్వుకోవాలి. మనకున్న అందరికీ ఉంటాయి కదా కామన్గా చిన్న చిన్న ప్రెజర్స్, వర్క్. ఈరోజు చూస్తున్నాం కదా మనం రోజు. మన సినిమాకి వచ్చారంటే ఒక 2 hours కంప్లీట్ కడుపుబ్బ నవ్వుకుంటారు, ఫుల్గా ఎంటర్టైన్ అవుతారు. ఓన్లీ ఎంటర్టైన్మెంట్. ఇంకా మేము మీ ఏం తీసుకురావక్కల్లా, జస్ట్ అలా వచ్చి అలా నవ్వుకొని హ్యాపీగా 2 hours ఒక కొత్త ఎక్స్పీరియన్స్తో, ఒక కొత్త పాయింట్తో మిమ్మల్ని హ్యాపీగా పంపిస్తాం అన్నమాట. ఓకే, సో రాహుల్ గారు చెప్పండి. అంటే లాస్ట్ మూవీ మీకు డైలాగ్ చాలా పాపులర్ అయింది కదా, నాతోనే ప్రాబ్లం అయితే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. సో ఇలాంటి నోటెడ్ డైలాగ్స్ ఏమైనా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ మాట్లాడుకుంటారంటారా? చాలా ఉంటాయండి. ఒకటి చెప్పగలరా? చెప్తే ఇంక సినిమా వాల్యూ అంతే అంటారా? ఎక్కడెక్కడ షూట్ చేశారు, అసలు ఎప్పుడు స్టార్ట్ సో చేశారు? మేము వి స్టార్టెడ్ ఫస్ట్ నిజాం కాలేజ్లో స్టార్ట్ చేసాము. మీరు నిన్న చూడని ఆ పాట ఉంది కదండి, అది బేసికలీ అది అక్కడ నిజాం కాలేజ్లో షూట్ చేసాము. అండ్ ఆల్సో నిజాం కాలేజ్ తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీ, అక్కడ కూడా చాలా కామెడీగా సీన్స్ అక్కడ ఉన్నాయి. తర్వాత పూణేలో అక్కడ బోర్ అనే ఒక విలేజ్లో చాలా అక్కడ షూటింగ్ బాగా జరిగింది. తర్వాత హర్ష వాళ్ళ ఇంటి దగ్గర ఇంకొక ఏదో అది పోచంపల్లిలో కూడా షూట్ చేసాం. మీరు ఆ టీజర్లో స్పేస్ షూట్లు వేసుకొని ఆ బర్రెల మధ్యలో చూస్తున్నాం కదా, చూసారా టీజర్? సో ఆ ఫస్ట్ షాట్కే అక్కడ నవ్వుతున్నారు, బాగాలేదా టీజర్? చెప్పండి. సో ఆ టీజర్ షాట్లో ఉన్న ఊరంతా పోచంపల్లిలో షూట్ చేసాము. అక్కడ కూడా చాలా మంది పబ్లిక్ చాలా కోఆపరేట్ చేశారు, ఎస్పెషల్లీ చిన్నపిల్లలతో అక్కడ షూటింగ్ బాగుండేది. సో ఇట్లా వేరియస్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్ కొన్ని అయితే, ఇంకొన్ని ఐ థింక్ ఒకటి యూవీ ఆఫీస్ కింద ఒకటి చేసినట్టు కదా, బట్ మేజర్లీ హైదరాబాద్ అండ్ పూణే అండి. షూటింగ్ వాజ్ ఫన్. అంటే ఇంత సీరియస్గా లేదు అప్పుడు, చాలా కామెడీగా కాంబో బాగా వర్కౌట్ అయింది. బేసికలీ కాంబో వర్కౌట్ అయింది. ఓకే.